సో టుడే స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. ఈ పోడ్కాస్ట్ అనుకోవచ్చు. ఈ పోడ్కాస్ట్ లో కంప్లీట్ గా మన ఏపీ తెలంగాణలో చాలా మంది కొన్ని మిత్స్ ఉంటాయి. అంటే సోలార్ ఎనర్జీ ఎట్లా యూజ్ చేయాలి, అసలు సోలార్ ఇన్స్టాలేషన్ ఎందుకు చేసుకోవాలి, దీని మీద చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహలు ప్లస్ దీని బెనిఫిట్స్ ఏంటివి, సో వీటన్నిటి మీద మనకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి యాక్సివోల్ట్ నుండి వాళ్ళ పార్ట్నర్ వచ్చారు. సో తన మాటలోనే ఇందాం. సో సోలార్ మీద ఉన్న కంప్లీట్ గా 100% నాలెడ్జ్ మన పోడ్కాస్ట్ చూసే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. సో జనరల్ గా సోలార్ గురించి చిన్న ఇంట్రో ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అంటే హౌస్ హోల్డ్ కి ఖచ్చితంగా పవర్ కావాల్సిందే. ఎప్పుడైతే మనకు పవర్ వచ్చిందో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నామో సోలార్ అనేది జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మన పవర్ మనం జనరేట్ చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యూచర్ తరాలు కూడా పవర్ అనేది కంపల్సరీ ప్రతి ఇంటికి. సో జస్ట్ సన్లైట్ తోటి మన జనరేషన్ మనం క్రియేట్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోగా మిగతాది గ్రిడ్ కి ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే గ్రిడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా పొందొచ్చు మనం. సో మెయిన్ పర్పస్ ఆఫ్ సోలార్ ఏంటంటే సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల మీ పవర్ బిల్లులో అప్ టు 90% వరకు రెడ్యూస్ అవుతుంది. సో ఇది ఒక మంచి సేవింగ్ గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది రీసెంట్ గా చాలా మంది ఎక్కువ వాడుతున్నారు. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంత మంది యూజర్స్ ఉండొచ్చు, అంటే అవుట్ ఆఫ్ 100 కి మీ స్కోర్ ఎంత ఇవ్వచ్చు? సో జస్ట్ 25% ఇప్పటి వరకు ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా అంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియా కన్సిడర్ చేసుకున్నా గానీ మన తెలంగాణలో కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు టాప్ లో గుజరాత్ ఉంది. సో ఏపీ అండ్ తెలంగాణలో మన సన్లైట్ అనేది చాలా బాగుంటది ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర కూడా ఎంకరేజ్మెంట్ చేయడం అంటే పర్పస్ ఏమంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో 365 డేస్ లో అప్ టు 330 డేస్ వరకు కూడా సన్లైట్ మంచిగా వస్తుంది, పవర్ జనరేషన్ మంచిగా ఉంది. సో మన దగ్గర ల్యాండ్ చూసుకున్నట్టు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే షాడో ఫ్రీ ఏరియాస్ తక్కువ ఉంటాయి. సో దాని వల్ల జనరేషన్ బాగా అవుతుంది. సో ఇప్పుడున్న గవర్నమెంట్స్ మనం చూసుకుంటే పవర్ కట్టింగ్స్ అని చెప్పి చాలా ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మీరు సోలార్ గురించి ఖచ్చితంగా ఈ సోలార్ లో మనము డొమెస్టిక్ అండ్ కమర్షియల్ గా కన్సిడర్ చేసుకున్నట్టయితే డొమెస్టిక్ మీన్స్ ఏంటంటే ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టుకోవడం మన డొమెస్టిక్ రిక్వైర్మెంట్ అంటాము. కమర్షియల్ వచ్చేసి ఇండస్ట్రియల్ గానీ ఫ్యాక్టరీస్ గానీ కమర్షియల్ పర్పస్ లో యూజ్ చేసుకునే దానికి. ఇప్పుడు కమర్షియల్ పర్పస్ లో ప్రతి ఒక్క యూనిట్ అనేది ప్రైజెస్ అనేది చాలా హై ఉంటాయి. సో డిమాండింగ్ చార్జెస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మెయింటెనెన్స్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు సోలార్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గించుకోవడానికి ఉంటది. సో వాళ్ళకి ఏంటంటే సేవ్ చేసిన మనీ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా యూజ్ అవుతుంది. సో బయట నుంచి పవర్ తగ్గించి మన పవర్ మనం జనరేట్ చేసుకోవడం వల్ల ఈ లోకల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఉన్న లోడ్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి మనకు రీసెంట్ గా మన పిఎం ది టూర్ ఉంది కదా తెలంగాణ పరేడ్ గ్రౌండ్స్ లో. సో దాని గురించి ఒకసారి మా ఆడియన్స్ కి చెప్తారు. సో ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారంటే అది 100% నిజమై ఉంటదని మీరు కూడా ప్రతి ఒక్కరికి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా సోలార్ ఎనర్జీ ఎలా యూజ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం సోలారే. మన ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఏదైనా ఉందంటే అది సోలారే. ఇప్పుడు కాదు, డే బై డే. ఎప్పుడైనా ఒక సిటీ డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే పవర్ అనేది అల్టిమేట్ కావాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ ఐసిఐసి బ్యాంక్ డేటా సెంటర్ కానీ వీటికి 365 డేస్ సేమ్ లోడ్ ఉంటుంది. సో అది ఒక సిటీ కన్జంప్షన్ అంతా అది ఒకటే రోజు కన్జంప్షన్ చేసుకుంటది. సో దానికి పవర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మనకు ఫ్యాక్టరీస్ కావాలని కోరుకుంటాం డెవలప్మెంట్ లో, కానీ వాటికి పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో పవర్ అనేది ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. సో మనం ఇప్పుడు కోల్ గానీ హైడ్రో గానీ ఐడల్ పవర్ ప్లాంట్స్ కానీ విండ్ పవర్ ప్లాంట్స్ కానీ చెప్పినప్పుడు వాటిని ఇన్స్టాలేషన్ గానీ ఆపరేషన్ కాస్ట్ గానీ హెవీ అవుతుంది. ఇప్పుడు సోలార్ అనుకోండి, ప్రతి రూఫ్ పైన ప్రతి కస్టమర్ జస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే వాళ్ళ యూసేజ్ కన్జంప్షన్ ఇలాగా గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి రెండు రకాలుగా బెనిఫిట్ అవుతుంది. సో దానివల్ల సో గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఇండివిజువల్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎవరినైతే ఎంకరేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు యాడ్ చేసి కొన్ని స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ మనం చూసుకుంటే కమర్షియల్ రెసిడెన్షియల్ చూసుకుందాం. సో మనం ఇనిషియల్ గా రెసిడెన్షియల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కమర్షియల్స్ అంటే వాళ్ళకి ఎట్లయినా ఐడియా ఉంటది, వాళ్ళు చేసుకుంటారు. ఈ రెసిడెన్షియల్ గురించి చాలా మందికి మిత్స్ ఉంటాయి కదా. లైక్ ఎట్లాంటి ఇంతకుముందు సన్లైట్ అన్నారు కదా. సన్లైట్ అంటే ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడే మనం సోలార్ వర్క్ అవుతుంది అని చెప్పి చాలా మంది నేను చూసాను, మీమ్స్ లో కూడా చూసాను. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా అండి. సోలార్ అనేది సన్లైట్ రాగానే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ యాక్టివేట్ అయ్యి నెగిటివ్ నుంచి పాజిటివ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో దాని వల్ల మనకు డీసీ పవర్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని ఇన్వర్టర్ మనం ప్లేస్ చేసిన తర్వాత అది డీసీ నుంచి ఏసీ కన్వర్షన్ చేస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే 6:30 or 6 o'clock సన్లైట్ వచ్చేస్తుంది, మనకు సన్లైట్ రాగానే ఆటోమేటిక్ గా అంటే యాక్టివేట్ అయ్యి పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. నైట్ టైమ్ లో సోలార్ ఆగిపోతుంది, ఎందుకంటే మనకు సన్లైట్ ఉండదు కాబట్టి. అప్పుడు మనం డే టైమ్ లో మనం యూజ్ చేసుకోగా మిగిలిన విద్యుత్ అనేది యూనిట్స్ అనేది గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం డే టైమ్ లో. సో నైట్ క్వశ్చన్ ఏంటంటే సమ్మర్ లోనే చాలా మంది ఇన్స్టాలేషన్ అంటే ఈ సోలార్ వర్క్ అవుతుంది అంటున్నారు. మిగతా రెయిన్ సీజన్ అయినా కానీ వింటర్ సీజన్ అయినా కానీ వర్క్ అవ్వదు అని చెప్పి మిత్స్ చాలా మంది ఉండి ఎక్కువ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. దాని మీద చిన్న షార్ట్ గా చెప్పండి. నాకు అర్థమైందండి. అలాంటిది ఏం లేదు. మీరు సోలార్ అనేది 365 డేస్ రన్ అవుతూనే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ సన్ లైట్ మీదనే ఉంటుంది. సో మీకు వింటర్ లో వచ్చేసి నార్మల్ గా
పవర్ జనరేషన్ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు. సమ్మర్ లో పెరుగుతుంది, వింటర్ లో తగ్గుతుంది. కానీ మీ యూసేజ్ కూడా వింటర్ లో తగ్గుతుంది, ఎందుకంటే మీరు ఏసీలు యూజ్ చేయరు. సో ఇక్కడ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే మన ఆన్ గ్రిడ్ సిస్టమ్. సో గ్రిడ్ ఏవైతే మన ఎక్సైజ్ యూనిట్స్ ఉంటాయో అవి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అయితే, సో ఎవ్రీ మంత్ క్యారీ ఫార్వర్డ్ అయితే మీకు వింటర్ లో జనరేట్ చేసిన యూనిట్స్ ఏమైనా గవర్నమెంట్ దగ్గర ఉంటే అవి మీరు సమ్మర్ లో యూజ్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్ గా మీ కన్జంప్షన్ ప్రకారము మేము సజెస్ట్ చేసిన పవర్ ప్లాంట్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు మినిమం బిల్లే వస్తుంది, ఇదైతే షూర్. సో రెసిడెన్షియల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు మీకు ఉన్న ఐడియా ప్రకారం తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ ఉంటాయి అంటే ఇన్స్టాలేషన్స్ మీ ఐడియా ప్రకారం? యా, ఇన్స్టాలేషన్స్ వచ్చేసి మేడ్చల్, మల్కాజిగిరి ఇస్ ద టాప్, తర్వాత రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, సో ఏదైతే ఒక విలేజ్ కి 100% సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే పిఎం సూర్యగర్ స్కీమ్ కింద మోడీ గవర్నమెంట్ 1 crore డైరెక్ట్ గ్రామ పంచాయత్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంది. సూపర్, దిస్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. అంటే అది ప్రాసెస్ ఎలా ఉంటది? లైక్ నార్మల్ గా గ్రామ పంచాయత్ 500 హౌసెస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎవరైనా ఒక లీడ్ తీసుకొని యాజ్ సర్పంచ్ గానీ, ఎవరైనా పొలిటికల్ లీడర్ గానీ, బిజినెస్ మ్యాన్ గానీ 100% సోలార్ ఇన్స్టాలేషన్ చేపిస్తే అందులో ఒక స్కీమ్ ఉంటుంది, దానికి అప్లై చేసేసుకుంటే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసేసి వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడంతో పాటు 1 crore అనేది డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ కి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నారు. సో ఇంకోటి దీంట్లో మనము రెసిడెన్షియల్ లో చూసుకుంటే ఇంకా మనకు కొంతమంది కస్టమర్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే డౌట్స్ వల్ల ఏమైతుందంటే వాళ్ళు సోలార్ ఎనర్జీని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోలేకపోతున్నారు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బడ్జెట్ తక్కువనే చెప్పాలంటే మనకు 3 to 5 lakhs లో కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. దాంట్లో పిఎం నుండి వచ్చే ఫండ్స్ కూడా పిఎం సబ్సిడీ ఉంటుంది, దాంట్లో 70% to 80% వస్తుంది, మనకి ఇన్స్టాంట్ గా వస్తుంది అది. యా, అయితే యాక్చువల్లీ మీ డౌట్ ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా సోలార్ పెట్టుకోవడం అనేది చాలా హెవీ బడ్జెట్ లాగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటిది ఏం లేదండి, మీ యొక్క అప్ టు 10 kilowatt వరకు కూడా సబ్సిడీ అనేది 78,000 ఉంది. 3 kilowatt నుంచి 10 kilowatt వరకు కూడా మీకు సబ్సిడీ అనేది మేము యాక్సివోల్ట్ గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇన్స్టాంట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏదైతే మీకు ప్రాజెక్ట్ వాల్యూ ఉంటుందో అందులో నుంచి 78,000 డెబిట్ చేసి మిగతా దానికే మీకు అది కన్సిడర్ చేస్తున్నాం యాజ్ ఏ ప్రాజెక్ట్ వాల్యూగా. అది కూడా మీకు లోన్ కావాలంటే లోన్ ప్రాసెస్ కూడా మేమే చూసుకుంటాము. జస్ట్ 5.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి బిలో 8% లోపే వస్తుంది. ఓకే, సో అది మీకు ఈ సబ్సిడీ ఇన్స్టాంట్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది. సో అదొక ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది మీకు. సో అదండి, జస్ట్ అది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 kilowatt తీసుకుంటే యావరేజ్ గా ఒక 2 lakh మన ప్రాజెక్ట్ వాల్యూ వేసుకుంటే అందులో 78,000 మనకు సబ్సిడీ వస్తుంది. మేము ఇన్స్టాంట్ సబ్సిడీస్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ మేము లాస్ట్ 1 year లోనే 1200+ సబ్సిడీస్ క్లెయిమ్ చేసాం సక్సెస్ఫుల్ గా. యా, సో ఇన్స్టాంట్ సబ్సిడీస్ ఇస్తాము మేము. విత్ ఇన్ 45 days లో ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేసి కమిషనింగ్ చేస్తాం. ఓకే, వీటికి సర్వీసింగ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మీరు చాలా ఇయర్స్ నుండి మార్కెట్ లో ఉన్నారు, ఆల్మోస్ట్ 10 years నుండి ఉన్నారు. సో ఒక 5,000+ ఇన్స్టాలేషన్స్ అనుకోండి, 10,000+ ఇన్స్టాలేషన్ చేశారనుకోండి, వీటికి ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు నేను తీసుకున్నాను, మీకు నేను కాంటాక్ట్ అయినప్పుడు సర్వీస్ ఎట్లా ఉంటుంది మీ కంపెనీ నుండి? మా సర్వీస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ సేల్స్ తర్వాత, ఓకే, సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయి కమిషనింగ్ అయిపోయింది అనుకోండి, మీకు ఫస్ట్ మంత్ పవర్ జనరేషన్ నుండి, పవర్ బిల్ జనరేషన్ నుండి అప్ టు 5 years వరకు ఏఎంసీ అనేది ఫ్రీ, యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది. ఎవ్రీ 4 months కి మా టెక్నికల్ ఇంజనీర్ మీ విజిట్ చేసి సైట్ ని మీ జనరేషన్ అనేది మేము కూడా మానిటరింగ్ చేస్తూనే ఉంటాం 24/7. సో మీకు ఎప్పుడైనా పవర్ జనరేషన్ తగ్గినప్పుడు లేదంటే ఎవ్రీ 4 months కి మా టెక్నికల్ టీమ్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తుంది. మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇమీడియట్ గా మేము చేంజెస్ చేసేస్తాం. సో మీదనేది జస్ట్ 1 time ఇన్వెస్ట్మెంట్. మహా అయితే జస్ట్ అంటే నార్మల్ గా మాడ్యూల్స్ క్లీన్ చేసుకోవడం వల్ల జనరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా లేట్ నైట్ లేదంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. డే టైంలో అసలు నాట్ సజెస్టబుల్, ఎందుకంటే పవర్ జనరేటింగ్ అవుతుంది కాబట్టి. సో ఇది నార్మల్ గా. సో మీకు మేము మాడ్యూల్స్ మీద ఇచ్చే వారంటీ 25 years ఇస్తున్నాము, ఇన్వర్టర్ మీద ఇచ్చే వారంటీ 10 years ఇస్తున్నాము, సర్వీస్ మీద ఇచ్చే వారంటీ 5 years ఇస్తున్నాము. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ డొమెస్టిక్. కమర్షియల్ అనుకోండి మేము 10 years ప్రొవైడ్ చేస్తున్నాము. అది ఫ్రీ ఏఎంసీ 10 years వరకు. 10 years ఫ్రీ ఏఎంసీ. సో ఇంకొకటి నాకు అంటే చాలా కంపెనీస్ ఉంటాయి కదా, హైదరాబాద్ అయినా కానీ అలా 2 తెలుగు స్టేట్స్ చూసుకుంటే, అంటే సోలార్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ మీకు వేరే వాళ్ళకు డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు యాక్సివోల్ట్ కి వేరే కంపెనీకి డిఫరెన్స్ ఏంది? అది సర్వీస్ వైజ్ అనుకోవచ్చు లేకపోతే సేల్స్ వైజ్ అనుకోవచ్చు. అయితే ఇది మంచి క్వశ్చన్ అండి. నార్మల్గా ఏముంటుందంటే మార్కెట్లో మేము రావడమే అంటే డిఫరెంట్గా ఎంటర్ అయ్యాం. సో నార్మల్గా ఏంటంటే కస్టమర్స్కి క్వాలిటీ మెటీరియల్ వెళ్ళట్లేదు. సో విత్ ఇన్ టైమ్ లైన్స్లో కంప్లీట్ అవ్వట్లేదు. సమ్ XYZ వెండర్ వచ్చేసి ఈ రోజు పేమెంట్ తీసుకుంటే ఆఫ్టర్ 6 months అయినా కానీ నెట్ మీటర్ ఇన్స్టాలేషన్ కాకపోవడం, సో కరెక్ట్ సర్వీస్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఏదో డీల్ క్లోజ్ చేసేసుకొని వేరే పర్సన్కి ఇవ్వడం, థర్డ్ పార్టీ. సో అలాంటి మేము రికగ్నైజేషన్ చేసిన తర్వాతనే వీటన్నిటికి ఒక సొల్యూషన్ తేవాలని మేము ఫస్ట్ స్టార్టింగ్ డే 1 నుంచి మా వెబ్సైట్లో కూడా రన్ చేయడం జరిగింది. ఏంటంటే 45 days ట్రై అవర్ 45 days ఛాలెంజ్. మేము మీ దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్న డే నుంచి విత్ ఇన్ 45 days లో మేము ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేయకపోతే 46th day నుంచి మీ పవర్ బిల్స్
బిల్స్ మేము పే చేస్తాం అప్ టు నెట్ మీటర్ ఇన్స్టాలేషన్ అయిపోయే వరకు. సూపర్. సో ఇదండి. సో మేము ప్రపోజల్లో మెన్షన్ చేసిన ప్రొడక్టే మీకు డెలివరీ చేయబడుతుంది, అదే ఇన్స్టాలేషన్ చేయబడుతుంది. సో 45 days ఛాలెంజ్ అంటే అదే. ఇదే అండి. అంటే 45 days వరకు మీరు ఒకవేళ ఇన్స్టాలేషన్ చేయకపోతే as per agreement తర్వాత నుండి ఎన్ని డేస్ వరకు మీరు ఇన్స్టాల్ చేయరో ఆ పవర్ బిల్స్ అన్ని మీరే పే చేస్తాం. ఓకే. యా, ఇప్పటి వరకు అయితే సిచ్యువేషన్ రాలేదు, ఎందుకంటే మేము చాలా కమిటెడ్ గా ఐ నో. అంటే యాక్సివోల్ట్ అనేది హైదరాబాద్ 2 తెలుగు స్టేట్స్ లో టాప్ ఏజెన్సీ. We have a 50+ ఇన్స్టాలేషన్ మెంబర్స్, 25+ సైట్ ఇంజనీర్స్. ఆల్మోస్ట్ 2 స్టేట్లలో 5 సిటీస్ లో ఆపరేట్ చేస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ ఫర్ ద డీలర్షిప్స్ ఆల్సో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఏరియాలో సోలార్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం యాక్సివోల్ట్ గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్నారు. సో మీకు టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి, టెక్నికల్ గైడెన్స్ ఇచ్చి మీ ఏరియాలో మీతో బిజినెస్ చేపించే బాధ్యత మాది. దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మేమే సపోర్ట్ చేస్తాము, మేమే నేర్పిస్తాము. జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మంది ఇన్వెస్ట్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు కదా. వాళ్ళ చేతిలో జస్ట్ ఓన్లీ అప్ టు 1 lakh ఉంటుంది. ఓన్లీ 1 lakh ఉంటుంది, అది కూడా 3 years FD ఉంటుంది. సో సోలార్ గురించి మనం మాట్లాడే ముందు సోలార్ లో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇంత ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఉంది కదా, లాస్ట్ 5 years ఉండి చాలా సక్సెస్ అయ్యారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? సో అదేనండి, నార్మల్గా నేను ఎప్పుడైతే డిప్లొమా అండ్ బీటెక్ ట్రిపుల్ చేశానో, సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలి, బిజినెస్ చేయాలని ఒక థాట్ ఉండే చిన్నప్పటి నుంచి. సో దానివల్ల అంటే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడమా లేదంటే ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే థాట్ ఉండేది. సో ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఒక రూఫ్ టాప్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్లో సైట్ ఇంజనీర్గా జాయిన్ అయినాను. అప్పుడు కరోనా టైంలో నియర్ బై మా ఇంటి దగ్గరనే ఉండే. సో అందులో నేర్చుకున్నాను బేసిక్స్ అన్ని. వాట్ అనేది, అసలు పవర్ జనరేషన్ ఎట్లా అవుతుంది, అసలు గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది పవర్, అసలు వీటితోటే ఎందుకు పవర్ జనరేట్ అవుతుంది అనేది ఒక ఇంట్రెస్ట్ ద్వారా నేర్చుకుని మొత్తం వాట్ అని నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ కరోనా హైదరాబాద్కి వచ్చాను. సో ఒక స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ నేర్చుకున్నాను. అసలు ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి చేయాలి, అసలు ఒక CA వర్క్ ఏంటిది, ఒక మేనేజర్ వర్క్ ఏంటిది, ఒక సేల్స్ ఇంజనీర్ వర్క్ ఏంటిది, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యొక్క రోల్ ఏంటిది కంపెనీలో. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత సో ఆఫ్టర్ 5 years మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని మనం స్టార్ట్ చేసిన కంపెనీ. సో మనకు చాలా మంచి ఇన్వెస్టర్స్ దొరికారు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు ప్రోత్సాహం అందించడం వల్ల ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలోనే 1 megawatt రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ చేసాం మనం సక్సెస్ఫుల్గా తెలంగాణ అండ్ ఏపీలో. సో జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేసిళ్ళు, నేర్చుకున్నారు, కంపెనీకి వచ్చి ఇన్వెస్టర్స్ వచ్చిళ్ళు, అంత హ్యాపీగా ఉంది. అంటే చాలా మందికి ఇంత హ్యాపీ జర్నీ ఉండదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది. సో ఏమైనా స్ట్రగుల్స్ మీరు? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి. నార్మల్గా వచ్చేసి ఆఫ్టర్ బీటెక్ తర్వాత అంటే ఒక కంపెనీ ఎట్లా జాయిన్ కావాలి అంటే ఈ మనం ఎంచుకున్న ఫీల్డ్ ఒకటి. సో అప్పుడు నేను బీటెక్ లో ఉన్నప్పుడు అంటే ఒక టాప్ కాలేజీలోనే నా ఎడ్యుకేషన్ అయింది. సో అందరు ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయినప్పుడు అసలు నేను సాఫ్ట్వేర్ సైడ్ ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ కాలేదు. సో చాలా మంది అన్నారు అన్నట్టు, నువ్వు ఎందుకు అటెంప్ట్ అయితే లేవు, అసలు నీకు చేయాలని ఉందా లేదా, అసలు తర్వాత నీ ఫ్యూచర్ ఏంటిది అని చాలా మంది అన్నారు. నేను అయినా కానీ అంటే నా థాట్ మా లెక్చరర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఇది చేయాలనుకుంటున్నాము. దాని తర్వాత అంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండే. సో దాని తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అసలు సోలార్ లో అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది సోలార్ ఫీల్డ్ అనేది. సో అసలు నెట్ మీటర్ ఎట్లా వర్క్ అవుతుంది అసలు చెప్పేవాళ్ళు లేరు. మన సొంతంగా నేర్చుకోవడం. సోలార్ మాడ్యూల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఈ రిలేటెడ్ ఏదైతే ప్రాజెక్ట్ కి సంబంధించిన దాని గురించి స్ట్రగుల్ అయ్యి కానీ అంతకుమించి లేదు. ఎందుకంటే నేను ఒకటి చిన్నప్పటి నుంచి ఏంటంటే కమిట్మెంట్, ఒక టైం చెప్పానంటే ఆ టైంలో అది ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చెప్తేనే మనం కమిట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఆ కమిట్మెంట్ ద్వారానే ఇప్పటికి ఇలా వచ్చాము. రేపు ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ యాక్సిసో అంటే కమిట్మెంట్ అంటే యాక్సిసో. నేను ఉన్నంత వరకు యాక్సివోల్ట్ అంటే ఫార్మల్లీ నోన్ యాజ్ యాక్సిసో, రైట్ నౌ యాక్సివోల్ట్ గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో మనం జనరల్ గా ఈ పాడ్కాస్ట్ లో కొన్ని బిజినెస్ రిలేటెడ్ కూడా మాట్లాడాలి. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీలో అది పర్సనల్ గా క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంది? యా, సోలార్ లో ఇప్పుడు నార్మల్ గా ఏ బిజినెస్ పెట్టినా కానీ ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది 100%. బట్ మీరు ఇప్పుడు దీనికి ఏంటంటే అంటే కంపెనీస్ తక్కువ ఉంటాయి. సో కంపెనీస్ తక్కువ ఉన్నప్పుడు దీనికి స్ట్రగుల్స్ జనరల్ గా ఎక్కడైనా కానీ మన కాంపిటీషన్ అనేది ఉంటుంది ఏ ఫీల్డ్ అయినా కానీ. సో మీకు కాంపిటీషన్ ఎట్లా మీరు ఫేస్ చేశారు, లేకుంటే కాంపిటీషన్ ఏమైనా ఉందా? యా, ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఫీల్డ్ లో తీసుకున్నా కానీ ఆ ఫీల్డ్ లో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఎవరికైనా కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసి మనం ప్రూవ్ చేసుకోవాలి ఏ బిజినెస్ అయినా. అప్పుడే మనం బిజినెస్ రన్ చేయగలుగుతాము, సొసైటీలో మన కంపెనీ నిలబెట్టుకోగలుగుతాం. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎప్పుడైతే మనకు PM సూర్య గారు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సో విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయింది. అది ప్రైస్ పరంగా చూసుకున్నా సరే, ప్రొడక్ట్ పరంగా చూసుకున్నా సరే, సర్వీస్ పరంగా మాత్రం కాంపిటీషన్ లేదు.
ఎందుకంటే పెడుతురు వెళ్ళిపోతారు ఇన్స్టాలేషన్ చేసి సర్వీస్ కస్టమర్స్. మేము సర్వీస్ సెక్టార్ లో కూడా వచ్చాము. మా ఎస్పెషల్లీ 5 ఇంజనీర్స్ ఆ ఫీల్డ్ మీద వర్క్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కస్టమర్స్ కి ఇన్స్టాలేషన్ చేయించుకున్నారు 5 years బ్యాక్. ఆ ఇన్స్టాలేషన్ చేసిన కంపెనీ ఇప్పుడు లేదు. సో వారు ఎవరిని అడగాలి? సో అలాంటి వాళ్ళకి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళకి ఏమైనా వారంటీస్ కావాలన్నా కానీ క్లెయిమ్ చేస్తున్నాము. సో ఫ్యూచర్ గా వాళ్ళకి ఏఎంసీ కూడా కాంట్రాక్ట్ సైన్ చేసుకుని వాళ్ళకి ఏఎంసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు సర్వీస్ గురించి అంటున్నారు కాబట్టి సర్వీస్ గురించి క్వశ్చన్ నేను అడుగుతాను. సో సర్వీస్ అంటే జనరల్ గా సోలార్ కి రూఫ్ టాప్ మీదకి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, సో దీంట్లో డ్యామేజ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయా, లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటి సర్వీస్ రిలేటెడ్ మీకు ఇష్యూస్ మేజర్ గా ఒక 3 points లో చెప్పండి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి? సో నార్మల్ గా ప్రొఫెషనల్ టీమ్ ఇన్స్టాలేషన్ చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. ప్రొఫెషనల్ కంపెనీ. సో కొంతమందికి మేము కంప్లైంట్స్ విన్నాం మీరు అన్నట్టు. రూఫ్ అనేది లీక్ అవుతుంది ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే రూఫ్ అనేది లీకేజ్ ఉండదు. సమ్ కస్టమర్స్ చెప్తున్నారు పలానా అంటే XYZ వెండర్స్ వస్తున్నారు, జస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, గ్రిడ్ ఆన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సివిల్ వర్క్ చేయట్లేదు. మేము ఇంక్లూడింగ్ సివిల్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంకొకటి మనకు జనరల్ గా మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఏమన్నా మీరు ఇన్స్టాల్ చేసిన వాటికి లేకపోతే వేరే అదర్ కంపెనీస్ ఇన్స్టాల్ చేసిన దానికైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినాయి? అలాంటిది అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ కేబుల్స్ యూజ్ చేసినప్పుడు అయితే ఈ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే రిమైనింగ్ వెండర్స్ అంటే సమ్ వెండర్స్ ఓన్లీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపోజల్ లో ఒక ప్రొడక్ట్ మెన్షన్ చేసి డెలివరీ ఒక ప్రొడక్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏమైనా జరిగాయి? మా సైడ్ నుంచి ఏం జరగలేదు. వేరే వాళ్ళ జరిగితే మేము రెక్టిఫై చేసాం. యాజ్ మా కంపెనీ నుంచి మా టెక్నీషియన్స్ పంపించేసి. సో అది జనరల్ గా మీరు ఇప్పుడు సోలార్ ఇన్స్టాలేషన్ లో చిన్న డౌట్ ఏంటంటే కేబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కేబుల్స్ అయినా వైర్స్ అయినా కానీ ఏ బ్రాండ్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే డిపెండ్స్ అపాన్ కిలో వాట్ ని బట్టి కేబుల్ గేజ్ ఉంటుంది. సో 3 kilowatt ఒక కేజీ అంటే గేజ్ ఉంటుంది, కేబుల్ గేజ్ ఉంటుంది. 5 kilowatt ఒక కేబుల్ గేజ్ ఉంటుంది. దానికి సూటబుల్ కేబుల్స్ వాడాలి. ఇప్పుడు సమ్ వెండర్స్ ఏం చేస్తున్నారంటే 5 kilowatt కూడా 3 kilowatt కేబుల్స్ ఇస్తున్నారు. సో దాని వల్ల మార్కెట్ లో ప్రైస్ అనేది తక్కువ కొట్టిస్తారు. సో కస్టమర్ కి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ప్రైస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఏదైనా 3 kilowatt కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీలో ఎలా జరుగుతుందంటే ఒక కాలనీలో ఒక 10 ohms ఉంటే ఒక ఇంటి పైన సడన్ గా సోలార్ ఉంటుంది ఒక రోజు. సో సోలార్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు 1 week లో అబ్జర్వ్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత ఫస్ట్ ఒకరిని అడగడం స్టార్ట్ చేస్తారు. వేరే వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్ ఇట్, ఇన్స్టాగ్రామ్. సో ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ వల్ల మేము లీడ్స్ జనరేట్ చేయడం వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఎవరు కరెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నారు. సో వాళ్ళని సైట్ ఇంజనీర్ ని సైట్ విజిట్స్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్ ప్రపోజల్ ఇస్తాయి. సో మేము ఫస్ట్ సైట్ విజిట్ చేసిన తర్వాత ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని 100% మేము అర్థం చేసుకున్న తర్వాతనే కస్టమర్ కి ప్రపోజల్ లో మెన్షన్ చేస్తాం. ఇంక్లూడింగ్ లోడ్ ఎనౌన్స్మెంట్ చార్జెస్ కానీ, ఇంక్లూడింగ్ నేమ్ చేంజెస్ కానీ, ఎవ్రీథింగ్ మా టీం వాళ్ళ గైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరే చేయండి అన్నా కానీ మా టీం వాళ్ళే టేకప్ చేస్తారు దాన్ని. ఓకే, మీరు ఇప్పుడు కమర్షియల్స్ అన్నారు కాబట్టి ఒకసారి చెప్తాను. ఇప్పుడు జనరల్ గా ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో ఒక ఎక్స్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, వై అనే ప్రొడక్ట్స్, ఒక సేమ్ ప్రొడక్ట్స్ అనుకుంటాం. సేమ్ ప్రొడక్ట్స్ కి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన సోలార్ లో చూసుకుందాం, మీరు 5 lakhs అనుకుందాం ఎగ్జాంపుల్, ఇంకొక అతను 2 lakhs కే పెడుతున్నాడు సోలార్ ఇన్స్టాలేషన్. సరే ఇప్పుడు క్వాలిటీ అన్నట్టు మీరు కేబుల్స్ లో అయినా కానీ, ఈ కేబుల్స్ కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఎక్కడ కస్టమర్ కి లాస్ అవుతుంది? ఇప్పుడు జనరల్ గా నేను తక్కువగా కాస్ట్ కి, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తక్కువ కాస్ట్ కి ఇన్స్టాలేషన్ చేసుకున్నాడు, ఇంకొక పర్సన్ ఎక్కువ కాస్ట్ కి ఇన్స్టాలేషన్ చేసుకున్నాడు. ఈ డిఫరెన్స్ ఓన్లీ కేబుల్స్ దగ్గరనే ఉంటుందా? ఇంకేమైనా క్వాలిటీ ప్లేట్స్ అయినా ఇవన్నీ ఇలా ఉంటాయి? లేదండి, మొత్తం సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నార్మల్ గా ఎలా ఉంటదంటే, ఒక వెండర్ జెన్యూన్ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న రేట్ కే ఇవ్వగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు లో కాస్ట్ కి ఇచ్చే వెండర్స్ ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ ప్రాజెక్ట్ సబ్సిడీ ప్రాజెక్ట్ ని సబ్సిడీ అమౌంట్ క్లోజ్ చేసేసి 78,000 అనేది మైనస్ చేసేసి రిమైనింగ్ అనేది నాన్ DCR మాడ్యూల్స్ ఇవ్వడం, నాన్ సబ్సిడీ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల ప్రైస్ అనేది అక్కడ తగ్గుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి B గ్రేడ్ మాడ్యూల్స్ ను సప్లై చేయడం, B గ్రేడ్ కేబుల్స్ ని సప్లై చేయడం, B గ్రేడ్ స్ట్రక్చర్ ని సప్లై చేయడం. మీకు ప్రపోజల్ లో మెన్షన్ చేసిన ప్రొడక్ట్ మీ ఇంటికి వస్తుందా మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన వెంటనే దాన్ని ఒకవేళ మీకు మెన్షన్ చేసిన ప్రొడక్ట్ రాకపోతే మీరు అప్పుడే అడగండి. దాని తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెండర్ని అడిగినట్టయితే మిస్కమ్యూనికేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తీస్తే డ్యామేజ్ అవుతుంది, రూప్ డ్యామేజ్ అవుతుంది, వాల్ డ్యామేజ్ అవుతుంది అని చెప్తారు. సో దాని వల్ల ప్రైస్ వేరియేషన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ బిజినెస్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒక హై టికెట్ ఉన్న సోలార్ది ప్లస్ లో టికెట్ ఉన్న దాన్ని ఒకసారి కంపారిజన్ చేసుకుంటే, కొటేషన్ కంపారిజన్ చేసుకుంటే, వాళ్ళు వాడే ప్రోడక్ట్ మీరు వాడే ప్రోడక్ట్ సంథింగ్ ఎవరైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు అదొక
వాళ్ళకి సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంటే యూజర్స్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. 100% సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే మీరు ఒకవేళ సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సో మీరు అనుకున్న తక్కువ ప్రైస్ కి ఎక్కువ ప్రైస్ కున్న 2 కొటేషన్స్ మీరు కంపారిజన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు కేబుల్స్ అయినా కానీ రూఫ్ టాప్స్ అయినా కానీ సో చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా కంపారిజన్ చేసేసుకొని అప్పుడు ఫైనలైజ్ చేసుకొని సోలార్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకు మనం సోలార్ ఇన్స్టాలేషన్ గురించి ఇంత క్లియర్ డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన సార్ ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ మన తెలుగు స్టేట్స్ అయినా కానీ ఇండియాలో అయినా కానీ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ మంది ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. దీనికి రీజన్స్ ఏమి ఉండవు. సింపుల్ రీజన్ ఏంటంటే లో క్వాలిటీ ఇన్స్టాలేషన్ జరిగి వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ వాళ్ళు వేరే వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ఇలా చెప్తారంటే ఆ సోలార్ అంతా వేస్ట్ లేనిది, అదంతా మనకు డ్యామేజ్ అయిపోతుంది, దానివల్ల యూజ్ ఉండదు, దానికంటే హెడ్ ఎక్కువ, దానికి సర్వీస్ బాగుండదు అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్ ప్రొడక్ట్స్ నార్మల్ పవర్ కన్జంప్షన్కి వెళ్తారు వీళ్ళు. సో జనరల్గా ఎప్పటికైనా కానీ మనకి ఇది సోలార్ అనేది 100% అవసరం ఉంటుంది. వాటర్ అయినా కోల్ అయినా లేకపోతే మనకి పవర్ ఎనర్జీ అయినా కానీ ఎప్పటికైనా మనకు అంటే ఎండ్ అనేది ఉంటుంది దానికి ఆ రిసోర్సెస్కి. సో బట్ సోలార్కి అయితే ఎండ్ అనేది ఉండదు. సో చూస్ ఎనీ బెటర్ సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ కంపెనీస్. థ్యాంక్ యూ. సో జనరల్ గా మనకి ఈ కమర్షియల్ అన్నారు ఇంత ముందు, రెసిడెన్షియల్ అన్నారు కదా, డిఫరెన్స్ ఏముంటది బేసిక్? సో కమర్షియల్ వచ్చేసి మన డొమెస్టిక్ ఏదైతే మన హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వాటిని డొమెస్టిక్ అంటారు. సో డొమెస్టిక్ లో మన కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో మా 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అప్ టు 78,000. సో 10 కిలోవాట్ వరకు కూడా డొమెస్టిక్ లో మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండర్ పిఎం సూర్య గారి స్కీమ్ కింద. ఓకే. సో కమర్షియల్ పర్పస్ లోకి వెళ్ళేసరికి అది ఇండస్ట్రియల్ కావచ్చు, షాప్ కావచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఏదైనా రిమైనింగ్ వాట్ ఎవర్ ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ కిందకి వచ్చినాయి వాటికి అనేది వాళ్ళు 24/7 అనేది పవర్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి పవర్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు యూనిట్ ప్రైస్ చూసుకున్నా గానీ డొమెస్టిక్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు 100% సోలార్ కి వెళ్ళడం వల్ల వాళ్ళు జస్ట్ ఒక 5 years ఆఫ్ పవర్ బిల్లు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్ టు 30 years వరకు కూడా వాళ్ళకు ఫ్రీ పవర్ బెనిఫిట్ పొందొచ్చు. ఆ అమౌంట్ ని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ గానీ ఆటోమేషన్ మీద పెడితే ఇంకా వాళ్ళ బిజినెస్ అనేది డబుల్ అవుతుంది. సూపర్ ఇన్సైట్. సో కమర్షియల్స్ వాళ్ళకైతే ఓన్లీ 5 years వరకు ఇన్వెస్ట్మెంట్ ముందు పెట్టుకుంటే 30 years వరకు అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇట్స్ గ్రేట్. సూపర్. బిజినెస్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే చాలా బెటర్ బెనిఫిట్ ఇది. 100% ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవర్ అనేది మీ సొంతంగా జనరేట్ చేసుకోండి, ఏ వెండర్ తోనైనా టైఅప్ అయ్యి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో మీరు గ్రిడ్ కి ఇవ్వండి. సో మీకు గ్రిడ్ నుంచి వెళ్ళి క్రెడిట్ ఇస్తాం మేము పవర్. సో 3.18 రూపీస్ పర్ యూనిట్ కి మీ పవర్ బిల్లులో అది క్రెడిట్ ఇస్తాము. సో అది మీరు యూజ్ చేసుకోండి అని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు అప్ టు 20% వరకు ఈవీ వెహికల్స్ పర్చేజ్ చేస్తే డిస్కౌంట్, ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తుంది. సో వాళ్ళకి ఆర్టీఏ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా లేవు. సో రిజిస్ట్రేషన్ చార్జెస్ ని మీరు సోలార్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు కార్ వాల్యూలోనే పవర్ ప్లాంట్ కూడా వస్తుంది. సో జస్ట్ మీరు ఇంటి ముందు ఈవీ, ఇంటి పైన సోలార్, కిచెన్ లో మీకు ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఇండక్షన్ స్టవ్, ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు బ్రతికేయచ్చు. సూపర్. ఎలాంటి వార్స్ 100 వచ్చినా గానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సోలార్ అన్నారు, ఈవీ అన్నారు కదా, ఇప్పుడు ఈవీ గురించి కొద్దిగా ఏమన్నా? యాక్చువల్లీ మేము ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేస్తున్నాము హైదరాబాద్ లో. సో నార్మల్ గా ఏంటంటే ఈ రైట్ నో కూడా మాకు కాంబో ఆఫర్స్ ఉన్నాయి. సో మేము 3 కిలోవాట్ కూడా ఈవీ వెహికల్స్ తోటి అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ అంటే మన ఈ పవర్ సెక్టర్ కి వచ్చేసరికి పవర్ ప్లాంట్స్ తీసుకున్నాం వీళ్ళ దగ్గర. సో ఈవీ వెహికల్ దగ్గరికి ఒక దగ్గరికి వెళ్తే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మార్కెట్ లోకి. సో దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ సో వాళ్ళ చుట్టూ తిరగడం కంటే మేము ఏం చేస్తున్నామంటే సోలార్ పవర్ ప్లాంట్స్ తీసుకున్న ప్రతి కస్టమర్ కి ఈవీ ప్రపోజల్ పెడుతున్నాం. సో మీకు ఎట్లాగో యూనిట్స్ జనరేషన్ అవుతుంది. సో ఫ్యూయల్ ఇప్పుడు షార్టేజెస్ చూస్తున్నాం, గ్యాస్ షార్టేజెస్ చూస్తున్నాం, గవర్నమెంట్ కూడా చెప్తుంది పదే. సో దాని మీద బడన్ అవ్వడం ఎందుకు, మీకు ఆల్రెడీ పవర్ ప్లాంట్స్ ఉంది, మీ యూనిట్స్ అనేది జనరేషన్ ఉంది. సో మేమే మీకు వెహికల్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో 2 మెయింటెనెన్స్ మేమే చేస్తాము. సో మీకు అల్టిమేట్ గా బెనిఫిట్ ఉంటుంది అక్కడ. మా మెయింటెనెన్స్ ఇంజనీర్ వచ్చినప్పుడు మీరు సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్వీస్ సెంటర్ మీ ఇంటికి వస్తుంది. సో ఈ విధంగా ఎంకరేజ్మెంట్ ఉంది. మీకు డిపెండ్స్ అపాన్ మీ రేంజ్ ని బట్టి మా దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు చాలా మంది తక్కువ యూసేజ్ ఉంది ఈ సోలార్ ఇన్స్టాలేషన్స్ అయినా కానీ ఈవీ వెహికల్స్ అయినా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మార్కెట్ లో ఈవీ వెహికల్స్ ఇప్పుడు రావడం వల్ల చాలా మంది ఒక అజంప్షన్ ఏంటంటే ఈవీ వెహికల్స్ అనేసరికి ఒక 2-3 years వరకు ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి అనే థాట్ ఉంది అన్నట్టు. సో అది కరెక్ట్ కాదు. మేము ఎందుకంటే బ్యాటరీస్ మీద 5 years వారంటీ ఇస్తున్నాము, సోలార్ మీద 30 years ఇస్తున్నాము విత్ 5 years ఆఫ్ ఏఎంసీ తోటి. ఈవెన్ ఇంత ఐడియా ఉన్నా కానీ ఎందుకు వీళ్ళకి ఇక్కడ యూజ్ చేయలేకపోతున్నారు? సో అదే సర్వీస్ ఎందుకు యూజ్ చేసుకోలేదు? సోషల్ అవేర్నెస్
అవేర్నెస్ లేకపోవడము అదొకటి. దాని తర్వాత ఏంటంటే నైట్ టైంలో సోలార్ వర్క్ అవ్వదు కదా, సో అదొకటి చాలా మంది ప్రజల్లో అదొక తాట అలా ఆగిపోయింది అన్నట్టు. సో దాని వల్ల ఏమైతుందంటే నైట్ టైంలో సోలార్ వర్క్ అవ్వదు. ఈ సోలార్ కాదు, ఏ సోలార్ కూడా వర్క్ అవ్వదు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే డే టైంలో మనం యూనిట్స్ జనరేషన్ చేసింది గ్రిడ్ కి ఇచ్చింది, గ్రిడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా మంత్ ఎండ్ వచ్చేసరికి ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్. సో అంతే సింపుల్. మార్నింగ్ ఇంపోర్ట్ అవుతుంది, డే టైం నార్మల్ మార్నింగ్ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది గ్రిడ్ కి, నైట్ టైం లో ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి యాక్టివ్ ఉన్నప్పుడేమో రిసీవ్ చేసుకుంటుంది, ఇన్యాక్టివ్ సన్లైట్ లేనప్పుడు ఏందో మనకు కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో జనరల్ గా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మా ఆడియన్స్ ఒక్కటి క్లియర్ గా అర్థం కావాలి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఎట్లుంటది? లైక్ ఇప్పుడు సన్లైట్ వచ్చి మనకు సోలార్ ప్యానెల్స్ మీద పడుతుంది, తర్వాత పడిన తర్వాత మనకు ఎలా ఈ పవర్ అనేది గ్రిడ్ అంటున్నారు, వాట్ ఈస్ గ్రిడ్? సో అక్కడ నుండి మనకు పవర్ ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, పవర్ ని అమ్మొచ్చు అని కూడా మీరు అన్నారు ఇంత. సో అది చిన్నగా మన వాళ్ళకి ఆడియన్స్ కి అర్థం. సో ఖచ్చితంగా అండి, మనకు ఎప్పుడైతే సన్లైట్ రాగానే, సన్లైట్ అనేది సోలార్ మాడ్యూల్స్ మీద మనకు పడగానే, సో సోలార్ మాడ్యూల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ యాక్టివేట్ అయ్యి మనకు పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పవర్ జనరేషన్ అనేది మనకి ఇన్వర్టర్ ఒకటి ఇస్తాం సెటప్. ఈ మాడ్యూల్స్ నుంచి వచ్చిన పవర్, డీసీ పవర్ అనేది ఇన్వర్టర్ లోకి వెళ్తుంది. ఇన్వర్టర్ జస్ట్ వాల్ మౌంటెడ్. ఆ ఇన్వర్టర్ అనేది డీసీ నుంచి ఏసీ కన్వర్షన్ ఇస్తుంది. ఏసీకి వచ్చిన పవర్ అనేది మనం మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అప్లయన్స్ కి యూజ్ చేస్తాము. సో అది యూజ్ చేసుకోగా మిగతాది గ్రిడ్ కు, మన ఏదైతే మీ ఎగ్జిస్టింగ్ మీటర్ ఉంటుందో దాన్ని నెట్ మీటర్ గా కన్వర్ట్ చేస్తాం విత్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి. సో అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు చేస్తుంది. సో 2-way కమ్యూనికేషన్. సో మంత్ ఎండ్ వచ్చేసరికి ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్. దీనిలో డబ్బులు ఎలా మిగులుతాయి అంటే, లైక్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరు ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేశారు 5 kW సంథింగ్ కిలోవాట్ చేశారు, నాకు ఓన్లీ 2 kilowatts మాత్రమే నాకు కన్జ్యూమ్ అయింది. సో రిమైనింగ్ ఇది అంటే చాలా నేను ఆర్టికల్స్ లో చూసాను, అంటే మనం పవర్ ని సోలార్ ద్వారా మనం తీసుకున్నప్పుడు అమ్మొచ్చు, వేరే వాళ్ళకి అమ్మొచ్చు అని ఒకటి ఉంది. ఇది మార్కెట్ లో చాలా జరుగుతున్నాయి ఇలాంటి. సో కస్టమర్ కి రిక్వైర్మెంట్ లేకుండా గానీ ఎక్కువ కెపాసిటీ చేయడం, జస్ట్ వీళ్ళు టెంపరీగా అమౌంట్ తీసుకొని ఎక్కువ కెపాసిటీ పెట్టడం. కస్టమర్ కి ఏం చెప్తున్నారంటే, మీరు సోలార్ పెట్టుకోండి, గవర్నమెంట్ మీ అకౌంట్ లో డబ్బులు ఎవరి మంత్. కానీ అది చాలా తప్పండి. ఏం చేస్తున్నారంటే, మీ రిక్వైర్మెంట్ ప్రకారం జస్ట్ ఒక 1 kilowatt 2 kilowatt ఎక్స్ట్రా పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో ఈవీ వెహికల్ కొనుక్కోవాలనే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి అది. సో మీరైతే ఇప్పుడు నార్మల్ గా మీకు 5 kilowatt ఉంది, ఇప్పుడు మా ప్లాన్స్ వచ్చేసి 700 యూనిట్స్ జనరేట్ చేస్తాయి. మార్కెట్ లో వాళ్ళు 600 అని చెప్తారు, మాకు ఎందుకంటే రికార్డు కూడా ఉంది. సో 600 నుంచి 700 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. సో 700 యూనిట్స్ లో జస్ట్ 300 యూనిట్స్ మనం కన్జంప్షన్ చేసుకున్నాం అనుకోండి, మిగతా 300 యూనిట్స్ అనేది గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆ గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ అనేది మనకు పవర్ బిల్లులో చూపిస్తారు. సో పవర్ బిల్లులో ఉన్న యూనిట్స్ ఏవైతే నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ యూనిట్స్ ఉంటాయో దానికి పర్ యూనిట్ కి 3.18 రూపీస్ మనకు పవర్ బిల్లులో నెగిటివ్ బిల్ వస్తుంది. అప్పుడు మినిమం బిల్లు కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే ఇప్పుడు చాలా మంది మార్కెట్ లో ఉన్న ఈ ఏజెన్సీస్ అంటే జనరల్ గా వాళ్ళకి హౌస్ కి సంబంధించిన అన్ని ఎంత కన్జ్యూమ్ అవుతుంది అంటే కొద్దిగా ఎక్కువ వోల్ట్ అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నార్మల్ గా ఇలా అంటే ఇప్పుడు 2 kilowatt కి 5 kilowatt ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. మినిమం వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 3 kilowatt. 3 kilowatt వచ్చేసి స్మాల్ ఫ్యామిలీకి ఎవరైతే 400 యూనిట్స్ కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. 5 kilowatt వచ్చేసి ఎబో నార్మల్ గా 3 kilo అంటే 300 యూనిట్స్ నుంచి 500 యూనిట్స్ మధ్యలో కన్జంప్షన్ చేసే వాళ్ళకి 5 kilowatt సజెస్ట్ చేస్తాం. అప్ టు 10 kilowatt ఇలా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో మీకు ఈవీ వెహికల్ తీసుకోవాలనే థాట్ ఉంటే మేము ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన గేజ్ వైర్ కానీ వాళ్ళకి ఈవీ సెటప్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాం వాళ్ళకు. సో ఇంకోటి చాలా మందికి ఇప్పుడు డౌట్స్ కూడా ఉంటాయి కదండి, లైక్ ఎట్లా అంటే ఫ్రిడ్జ్ ఉంది పోతుంది, లైక్ లిఫ్ట్ ఉంది, అపార్ట్మెంట్స్ చూసుకున్నాం జనరల్ గా ఒక G+5 అనుకున్నాం. సో వీళ్ళందరికీ పవర్ కన్జంప్షన్ అనేది ఇప్పుడు అంటే ఎక్కువ ఫ్రిడ్జ్ అయినా లిఫ్ట్స్ అయినా కానీ కొంతమందికి ఇంకా సమ్ అప్లయన్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది రాంగ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏం లేదండి, మీరు జనరేట్ చేసిన పవర్ అనేది ప్యూర్ పవర్, మీకు ఎలాంటి హాని ఉండదు. ఆ పవర్ కి మీకు గ్రిడ్ నుంచి వచ్చే పవర్ కి డిఫరెన్సే ఉండదు, ఏదైనా పవరే. సో గ్రిడ్ మీన్స్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే మీ పవర్ మీ పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు. సో మీటర్ దాకా వచ్చేదే మీ పవర్, మీటర్ దాటిందంటే అది గవర్నమెంట్ పవర్, అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఆ పవర్ తోటే కొన్ని రన్ అయితే, ఈ పవర్ తోటే కొన్ని రన్ అయితే. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇండివిజువల్ హోమ్స్ కైనా కావచ్చు, సో అన్ని అప్లయన్స్ వర్క్ అవుతాయి, అన్ని ఇంక్లూడింగ్ లిఫ్ట్ కూడా అనుకోండి, ఇంకా లిఫ్ట్ కూడా వర్క్, ఎవ్రీథింగ్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ మేము లాస్ట్ 1 year లో గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ పైన 200 kilowatt ఇన్స్టాల్ చేసాం. నార్మల్ గా వాళ్ళకు కామన్ ఏరియా పర్పస్ లో. మనకు గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాకి వచ్చేసి పర్ కిలోవాట్ కి 18,000 సబ్సిడీ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి, అప్ టు 50 kilowatt వరకు. సో ఖచ్చితంగా అందరు సోలార్ ఎంకరేజ్
ఎంకరేజ్ చేయండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిఎం ఈవీ డ్రైవ్ స్కీమ్ కి లాంచ్ చేశారు కాబట్టి సో ఎవరికైతే 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉన్నా కానీ వాళ్ళు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని డైరెక్ట్ గవర్నమెంట్ కి సేల్ చేయొచ్చు. సో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయ్యే కాస్ట్ లో 80% కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈవీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు కొన్ని స్టేట్లలో కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఎట్లా పాస్ చేస్తున్నారంటే 2027 నుంచి వెళ్ళి ఇప్పుడు నార్మల్ ఢిల్లీలో తీసుకుంటే 2028 నుంచి వెళ్ళి అసలు పెట్రోల్ 2-వీలర్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ లేదు, బ్యాన్ చేసేసారు ఆల్రెడీ. సో మన దగ్గర ఫ్యూల్ కానీ గ్యాస్ కానీ చాలా షార్టేజెస్ ఉన్నాయి. సో మనది మనం జనరేట్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే దేశ సేవలో కూడా మనం భాగస్వామ్యం కావాలని పిఎం మోడీ గారు పిలుపునిచ్చారు. సూపర్. సో అది సో మన వంతుగా మన ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా. మిమ్మల్ని ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టమని ఏ గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు, ఏ ఏజెన్సీ కూడా చెప్పట్లేదు. జస్ట్ మీరు పవర్ బిల్ పే చేసేది ఒక్కసారి పే చేసేసి 30 years దాని మీద రిటర్న్స్ పొందండి అని చెప్తున్నారు. నార్మల్ గా మీకు ఇప్పుడు ఒక 3 కూడా ఇంపోర్ట్స్ ప్రాబ్లం ఉండదు కదా, లైక్ చమురు అయినా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకు వార్ వచ్చినప్పుడు ఏమైంది, వీటి మీద షార్టేజ్ వచ్చేసింది గ్యాస్ సిలిండర్. ఖచ్చితంగా అదే. సో అది ఫ్యూచర్ లో రావద్దని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే పవర్ కావాలి. సో అల్టిమేట్ గా పవర్ జనరేట్ చేసి ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ థాట్ అన్నట్టు అది. సో అది మన రూఫ్ టాప్స్ అన్ని ఖాళీగానే ఉంటాయి మాక్సిమం 99% ఖాళీ ఉంటాయి. సో దాన్ని మీరు ఇన్కమ్ జనరేటర్ గా కన్వర్ట్ చేసుకోండి. ఇంకొకటి చాలా వరకు నేను విలేజెస్ లో చూస్తాను, కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న పోల్ కి ఒక చిన్న సోలార్ ప్యానెల్ పెట్టేసి లైట్ పెట్టేస్తారు. వాట్ ఈస్ దట్? స్ట్రీట్ లైట్స్ లాగా. సో నార్మల్ గా ఏదైతే ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేకపోతే సోలార్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో మనం దానికి ఒక ఆఫ్ గ్రిడ్ కన్వర్ట్ లాగా చేసేసుకొని మాడ్యూల్ పెట్టి ఒక బ్యాటరీ పెట్టేసి ఆటోమేటిక్ సెన్సార్ పెట్టేసినాం అనుకోండి, ఈవినింగ్ 6 కాగానే ఆన్ అయిపోద్ది, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ రాగానే ఆఫ్ అయిపోతుంది. 100% చేస్తాం. ఆల్మోస్ట్ మేము 100+ లేఅవుట్స్ కి సోలార్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఫెన్సింగ్ ఇచ్చాం. సూపర్. సో ఇట్లా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ గ్రామ పంచాయతీలకైనా కానీ ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే అప్పుడు అంటే నార్మల్ గా గ్రామ పంచాయతీ మీద ప్రతి గ్రామ పంచాయతీ మీద కొన్నిటి మీద 1 kilowatt 2 kilowatt పెట్టారు. సో మేము అవి ఇప్పుడైతే పెట్టలేదు, అవి పాలిక్రిస్టల్ మాడ్యూల్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఏపీలో 8 డిస్ట్రిక్ట్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇన్స్టాలేషన్స్ మేమే చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 8,000+ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేసాము. ఇంకొక 12,000 ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హ్యూజ్ నెంబర్. సో ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ గా అడిగారు కాబట్టి అంటే వాళ్ళకి ఏమైనా సెపరేట్ స్కీమ్స్ ఉంటాయి? 100% ఫ్రీ వాళ్ళకి. 100% ఫ్రీ. ఎలా అంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది. సో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇప్పుడు తెలంగాణలో మనకు పవర్ ఏదైతే 200 యూనిట్స్ కన్జంప్షన్ ఫ్రీ ఉందో ఏపీలో కొంచెం ఇన్నోవేటివ్ ఆలోచించి ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు ఫ్రీ సోలార్ ఇచ్చామనుకోండి, ప్రతి ఒక్కరికి 2 kilowatt. ఎంత సబ్సిడీ ఉంటుంది వాళ్ళకి? 100%. వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఫ్రీ వచ్చింది అనుకుంటాను, సో అప్పుడు నేను ఇప్పుడు 5 kilowatts పెట్టుకుంటా కదా? లేదు, అలా లిమిట్ ఓన్లీ 2 kilowatt. ఓన్లీ 2 kilowatt. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు మీకు సఫిషియెంట్ రూఫ్ ఉంటే చాలు, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళే చూసుకుంటారు. తెలంగాణలో ఓన్లీ ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్ ఓన్లీ 78,000 సబ్సిడీ ఉంది. మనకు పల్లెటూర్లలో కానీ విలేజ్లలో చూసుకుంటే మనకు అప్ టు 200 యూనిట్స్ కన్జంప్షన్ ఉంది కాబట్టి అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అదే ప్లాన్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని థాట్ ఉంది గవర్నమెంట్ కి. సో అది ఏమైతుందని చూడాలి. ఫైనల్ గా ఏమంటున్నారంటే తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి పవర్ కన్జంప్షన్ రిలేటెడ్ ఏం స్కీమ్స్ లేవు. అది పిఎం సూర్య గారే ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తప్ప ఏ స్కీమ్ లేదు. ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సబ్సిడీ స్కీమ్ అనేది. సో మన దగ్గర పిఎం కుసుమ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఉంది. అది అంటే లాస్ట్ టైం ఎవరికైతే అప్లికేషన్ సెలెక్ట్ అయినాయో వాళ్ళు 500 kilowatt నుంచి 2 megawatt వరకు ఇన్స్టాలేషన్ చేసుకుని గవర్నమెంట్ కి సేల్ చేయొచ్చు. అది ఇంకా అండర్ ప్రాసెస్ లో జరుగుతుంది. లేటెస్ట్ వచ్చిన స్కీమ్ ఏంటంటే పిఎం ఈవీ డ్రైవ్. సో స్టేట్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ కమర్షియల్ స్పేసెస్ లో జస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటే మీరు సోలార్ అండ్ పెట్టండి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టండి, మేము కొంటాము, మీకు అమౌంట్ పే చేస్తాము, మీరు కమర్షియల్ గా యూజ్ చేసుకోండి. ద ఫాస్టెస్ట్ అండ్ గ్రోయింగ్ బిజినెస్ ఏదైనా ఉందా అంటే ఇప్పుడు సోలారే. ఇంకో 10 years తర్వాత కూడా ప్రౌడ్ గా చెప్పొచ్చు సోలారే. అంత కన్జంప్షన్ ఉంది మన దగ్గర, అంత యూసేజెస్ ఉంది, అంత ప్రొడక్టివిటీ కూడా ఉంది. అదే దాన్ని యూటిలైజ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు కస్టమర్ సైడ్ నుండి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఏజెన్సీస్ అనుకుందాం, సోలార్ ఇన్స్టాలేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి చాలా వరకు, మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేసి మనకు నార్మల్ గా ప్రతి ఒక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేయగానే నేషనల్ పోర్టల్ లో పిఎం సూర్య గారి వెబ్సైట్ ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్ని ఇన్స్టాలేషన్ చేశారో కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు కస్టమర్. సో చేసుకున్న తర్వాత వాళ్ళ రివ్యూస్ ఎట్లున్నాయి, వాళ్ళ రేటింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ రేటింగ్ ని బట్టి
ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకు వెండర్ అగ్రిమెంట్ కానీ కన్జ్యూమర్ అగ్రిమెంట్ కానీ DCRs ఇష్యూ చేయడం కానీ అప్పుడు నెట్ మీటర్ ఇన్స్టాలేషన్ అయ్యి మనకు సబ్సిడీ క్రియేట్ అయ్యే వరకు కూడా కరెంట్ స్టేటస్ కస్టమర్ తెలుసుకోవచ్చు, వెండర్ తెలుసుకోవచ్చు. సో సింపుల్ ఇది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మేమే చూసుకుంటాం. జస్ట్ మీరు కస్టమర్ యాక్సి వోల్ట్ కి వచ్చారనుకోండి, జస్ట్ కమిషనింగ్ చేస్తే సరిపోద్ది. మీన్స్ ఒక స్విచ్ ఆన్ చేసేసి పవర్ యూజ్ చేసేసుకుంటే సరిపోద్ది. సో నా క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ మీకు ఏం సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నాను. క్వశ్చన్ లైక్ ఇప్పుడు మీకు ఏజెన్సీస్ ఉన్నాయి కదండి, కస్టమర్స్ కంటే ఇన్స్టాలేషన్స్ కి సపోర్ట్ ఇస్తా ఉంటది. సో ఇంత సబ్సిడీ తీసుకోండి, ఇప్పుడు మన పిఎం కుస్మా సంథింగ్ ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి, మన ఏపీలో స్కీమ్స్ ఉన్నాయి కదా. ఏజెన్సీస్ కి పుష్ చేయడానికి గవర్నమెంట్ ఎట్లాంటి ఏజెన్సీ అంటే నార్మల్ గా వెండర్స్ కు వచ్చేసరికి మీరు కస్టమర్స్ దగ్గర నుంచి వెళ్ళి వీలైనంత అమౌంట్ తగ్గియండి, బ్యాంక్ లోన్ కి వెళ్ళండి. బ్యాంక్ నుంచి వెళ్ళి ఏమన్నా మీకు కావాలనుకుంటే మేము వెళ్ళి పే చేస్తాము, పుష్ చేస్తాము. ఒక నోడల్ ఆఫీసర్ ని రిక్రూట్ చేసుకున్నాము. సో అతను ఇప్పుడు నార్మల్ గా వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏం లేదు. పిఎం సూర్య గారి స్కీమ్ కింద లోన్ కి వెళ్తే జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.5 to 8, చాలా తక్కువ. సో మళ్ళీ ఇది ఏ విధంగా ఉందంటే, మీరు ఒకవేళ కన్జ్యూమర్ అనుకోండి 3 kilowatt పెట్టాలనుకుంటే యాక్సి వోల్ట్ గ్రీన్ ఎనర్జీస్కి వచ్చారనుకోండి, మీ దగ్గర జస్ట్ 0 డౌన్ పేమెంట్ తోటి మీకు 3 kilowatt పవర్ ప్లాంట్ విత్ ఈవీ బైక్ ప్రొవైడ్ చేస్తాము. అది ఏ విధంగా అంటే మీకు up to 2 lakhs వరకు పిఎం సూర్య గారి స్కీమ్ కింద లోన్ వస్తుంది. సో 78,000 వస్తుంది. 2 lakhs లో 3 kilowatt ఇన్స్టాలేషన్ చేసుకోండి, 78,000 తోటి ఈవీ బైక్ తీసుకోండి. రెండు మేమే ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ మీ పవర్ బిల్లును మీ ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోండి. అది రిమైనింగ్ అంతా ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రాసెస్ చేసే ప్రతి వెండర్ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ పోర్టల్స్ లో ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎవరైనా ఇప్పుడు కస్టమర్స్ కి ప్రాబ్లం అయినప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ అవ్వచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు కస్టమర్ కి వచ్చేసి కస్టమర్ పోర్టల్ కూడా ఉంటుంది పిఎం సూర్య గారిలో. మీరు కావాలనుకుంటే అక్కడ కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది గ్రో అవ్వాలంటే దీనికి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలి. వచ్చినప్పుడు దీనిలో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, అవేర్నెస్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత దీని గ్రోత్ కూడా ఉంటుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళకి దీనిలో స్కోప్ ఉందని తెలుస్తేనే. నాకు అర్థమైంది చెప్పింది. సో మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు స్కిల్స్ పెంచుకుంటే మీకు ఏ కంపెనీలోనే జాబ్ దొరుకుతుంది. మీరు చూజ్ చేసుకునే కెరీర్ అనేది మీకు సంబంధించింది, మీ ఇంట్రెస్ట్ తోటి ఉండాలి. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 120 members ఎంప్లాయ్ అయ్యాను. సో ఏదైనా గ్రోత్ అనేది మన థింకింగ్ ఎబిలిటీలో ఉంటుంది, నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అనుకున్నది 100% నిజం. ఇప్పుడు ఏది రాని ఏది వచ్చినా కానీ సోలార్ని అయితే రీప్లేస్ చేయలేదు. సో మీరు ఈ సెక్టార్ని కెరియర్గా ఎంచుకున్నట్టయితే 100% మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. సో మీరు చూడండి 2026 ఇది 2030 వరకు దీనికి 5 rates ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో మేమే ఎవ్రీ మంత్ 10 members హైర్ చేసుకుంటున్నాం. సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది మార్కెట్లో, సో సప్లై అనేది తక్కువ ఉంది. సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కస్టమర్ ని అట్రాక్ట్ చేసేసి డీల్ క్లోజ్ చేసేసుకుని బెస్ట్ ప్రొడక్ట్ ఇచ్చినాం అనుకోండి, కస్టమర్ 4 రిఫరెన్సెస్ ఇస్తాడు. సో అది మా బిజినెస్ స్ట్రాటజీ. సో మీరు డిమాండ్ ఎక్కువ ఉంది అంటున్నారు, 100% ప్రతి ఇంటికి సోలార్ చూడాలి. 100% గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అంత సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. స్మార్ట్ పీపుల్స్ ఆల్వేస్ థింకింగ్ స్మార్ట్. సో ఖచ్చితంగా మీరు 100% ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా చూస్తారంటే, మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ SIP పెడుతున్నారు. సో అది పెరగొచ్చు తగ్గొచ్చు. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, పెరగొచ్చు తగ్గొచ్చు. అదే సోలార్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, పెరగడమే అని తగ్గడం ఉండదు. అది మీరు 5 years తర్వాత మీరు ఏదైతే పవర్ బిల్ కడుతున్నారో దాన్ని మీరు వేరే ఇన్వెస్ట్మెంట్ గా యూజ్ చేసుకోండి. మీ నెక్స్ట్ తరానికి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి లైఫ్ టైం యూజ్ అవుతుంది. మీరు సేవ్ చేసిన అమౌంట్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పెన్షన్స్ కి యూజ్ అవుతుంది. అంటే జనరల్ గా మీకు అంటే కస్టమర్స్ వచ్చిన తర్వాత ఫన్నీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ డిష్ కనెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు అట్లాంటి చాలా ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది ఏమేమి డౌట్స్ ఉంటాయి అవి? కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏమంటారంటే, నేను ఈరోజు అమౌంట్ పే చేశాను, రేపు వచ్చి పొద్దున పెట్టేసి నాకు కాకపోతే సబ్సిడీ ప్రాసెస్ అని చాలా ఉంటది. సో అవన్నీ మేము చూసుకుంటూ యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మేము ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒకటి వచ్చేసి చాలా మంది సోలార్ పెట్టిన తర్వాత ఇన్వర్టర్ చెక్ చేసుకుంటారు, మొబైల్ మానిటరింగ్ యాప్ ఉంటుంది. సో డే టు డే ఎంత జనరేషన్ అవుతుంది, ఇప్పుడు ఎండ్ ఎక్కువ ఉంది, జనరేషన్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత సడన్ గా నైట్ 6:30, 7:30 చూసే వరకు ఇన్వర్టర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇమీడియట్ గా కాల్ చేస్తారు మా టెలికాలర్స్ గానీ మా టీం వాళ్ళకి కాల్ చేసి, సోలార్ అయిపోయింది, రెడ్ లైట్ వస్తుంది. అదొక అంటే థాట్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే నైట్ టైంలో ఏ సోలార్ కూడా జనరేట్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళకి క్వశ్చన్, మరి అలాంటప్పుడు నేను ఎందుకు పెట్టుకున్న సోలార్, దానివల్ల యూసేజ్ ఏంటిది, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, నెట్ మీటర్ యాక్టివిటీ ఉంటుంది, దాని వర్క్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకేమైనా క్వశ్చన్స్? సో ఇదే అంటే కస్టమర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు వేరే వెండర్ వాళ్ళు ఒక మాడ్యూల్ వచ్చేసి 1 kilowatt ఉంటుందట కదా, మీరు ఎందుకు ఓన్లీ 600 watt పికే పెడుతున్నారు, నాకు జస్ట్ 2 modules పెడితే 2 kilowatt, 3 modules పెడితే 3
కిలోవాట్ అవ్వు కదా, నాకు ఇప్పుడు ఇది తీసేసేయండి Okay. అంటే చాలా ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉంటారు. సో ఇది ఏంటంటే ఒక ప్రొడక్ట్ గా చూస్తారు వాళ్ళు ఏదైనా. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఒక ప్రొడక్ట్ మీద, దానికి రిటర్న్స్ అనేది మీకు అల్టిమేట్గా వస్తాయి. అది మీరు మెయింటెనెన్స్ చేయడం వల్ల, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల. ఓకే. సో చాలా మంది నేను 10 కిలోవాట్ పెట్టుకున్నా గ్రిడ్కు నా పవర్ పోతుంది, నాకు డబ్బులు రావట్లేదు, వెళ్ళి గవర్నమెంట్ని అడగండి, ఈ విధంగా. సో చాలా సిల్లీ క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడప్పుడు వాళ్ళు ఎంసీబీ ట్రిప్ అయినా కానీ సోలార్ వాళ్ళని అయిపోయిందని చెప్తారు. సో ఇలాంటి బిజినెస్ ఇవన్నీ చాలా తప్పదు. బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి నేను అడుగుదాం అనుకుంటున్నా. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ, మీరైనా కానీ ఎవరైనా నేనైనా కానీ ప్లస్ మైనస్ ఉంటాయి. అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కొంతమంది గుడ్ కస్టమర్స్, బ్యాడ్ కస్టమర్స్ ఉంటారు. సో మీరు మీ ఈ సోలార్ ఇండస్ట్రీ లైఫ్ జర్నీలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇది కంప్లీట్ ఓన్లీ ఫర్ అంటే ఇట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని తెలుసుకుందాం అని ఒక ఇంట్రెస్ట్ తప్ప వేరే రీజన్ ఏం లేదు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కానీ మా ఆల్ కస్టమర్స్ అందరూ మాకు ఇష్టమే, అందరు బ్యూటిఫుల్ కస్టమర్సే. 100% అంటే నేను అగ్రీ అవ్వను, బికాజ్ నేను కూడా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి. నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా కస్టమర్ మైండ్ సెట్ ని మేము అర్థం చేసుకోవడం లేట్ అవ్వచ్చు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్టే ఉంటారు. మేము వాళ్ళకి సర్వీస్ చేయడానికి వెళ్ళాం, యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మేము సర్వీస్ చేయాల్సిందే. చాలా మంది మీ కస్టమర్స్ మీకు కాల్ చేసి ఉంటారు లేదు, లైక్ ఈ రోజు ఒక రోజు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఏదో ఒకటి రోజు ఫోన్ చేసి సరే ఈ మంత్ నాకు కరెంట్ బిల్ 0 అయింది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారండి. మేము వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే సజెస్ట్ చేస్తాం. వేరే వాళ్ళ లాగా మీకు 3 కిలోవాట్ రిక్వైర్మెంట్ ఉంటే 1 కిలోవాట్ ఇన్స్టాలేషన్ అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది, 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మేము కోరుకునేది అదే. వీఆర్ కమిటెడ్. మేము అదే మీరు ఇందాక అడిగారు కదా, మేము అమౌంట్ గురించి పనిచేయము, కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి పనిచేస్తాం. అదే మా బిజినెస్ టర్న్ ఓవర్. ఒకవేళ కరెంట్ బిల్ 0 అని చెప్పి మీరు ఒక కస్టమర్ కమిట్మెంట్ ఇచ్చి కరెంట్ బిల్ 0 అవ్వకపోతే, అంటే మేము ఏ కస్టమర్ కూడా కరెంట్ బిల్ 0 అని చెప్పము. మీరు ఖచ్చితంగా మీకు తగ్గట్టు పవర్ ప్లాంట్ పెట్టుకుంటే మినిమం బిల్ వస్తుంది, అది కూడా తర్వాత 0 బిల్ అయిపోతుంది. సో మీరు ఈ మంత్ పెట్టుకోగానే మీకు ఈ మంత్ 0 అవుతుంది అని ఏ కస్టమర్ కూడా చెప్పము. మీకు వేరే వెండర్ చెప్పినా అది నమ్మకండి. అది సూపర్. అంటే ఇప్పుడు కస్టమర్స్ కి ఇప్పుడు ఒకటి అర్థమైంది కదా, సోలార్ ఇండస్ట్రీలో చాలా మంది రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తారు. సో దాంట్లో ఇదొకటి మీ కరెంట్ బిల్ డే 1 నుండి 0 అయిపోతుంది. సో అలాంటి అపోహలకి ఏం మిత్స్ ఏం పెట్టుకోకండి. సో సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద సార్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఖచ్చితంగా చేయండి. మేము 24/7 వర్కింగ్ లోనే ఉంటాము. మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రియారిటీ బేసిస్ మీదనే వర్క్ చేస్తాము. అంతేగాని మేము అంటే నార్మల్ గా ఒక బి గ్రేడ్ ప్రొడక్ట్ ఇవ్వడం గానీ, ప్రైస్ కోడ్ తక్కువ చేయడం గానీ ఏముండదు. మా ఇంజనీర్ వచ్చిన అదే ప్రైస్ చెప్తాడు, మా టెలికాలర్స్ అడిగిన అదే చెప్తారు, మా మేనేజర్ అడిగిన అదే ప్రైస్ చెప్తాడు, మా ఎండీని అడిగిన అదే ప్రైస్ చెప్తారు. సో ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడుకుంటే ఏ రీప్లేస్ చేయని మీరు అన్నారు కదా, బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్ ఏ రీప్లేస్ చేయదు, బట్ బిగ్ మార్కెట్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు లైక్ అదాని ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది సోలార్ లో వస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇవి చిన్న చిన్న లైనా లైక్ మీడియం అయినా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. 100% అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు అదాని అంటే ఏ కంపెనీ పెద్ద కంపెనీ అయినా కానీ వాళ్ళకు లోకల్లో కావాల్సింది మళ్ళీ సబ్ కాంట్రాక్టింగ్ మీదనే వర్క్ అవుతుంది. సో సోలార్ అదొక మంచి అడ్వాంటేజ్. సో ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది, కాకపోతే వాళ్ళు బయటికి కనబడరు. సో మేము ఏంటంటే ఆన్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు తెలంగాణ ఏరియాలో తీసుకుంటే తెలంగాణ ఏరియా అంతా మాకు ఐడియా ఉంటుంది. సో అదాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు అల్టిమేట్ గా లోకల్లో ఉన్న కంపెనీతోనే టైఅప్ అవుతారు, వాళ్ళతోటే వాళ్ళ ఆపరేషన్స్ జరుగుతాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ సోలార్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మా కంపెనీ తోటి ఫ్రీలాన్సింగ్ చేయండి. ఫస్ట్ మీకు బెనిఫిట్ అనేది తెలుస్తుంది, మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మీకు అప్పుడు ఛానల్ పార్ట్నర్స్ ఇవ్వాలా, లైక్ డీలర్షిప్ ఇవ్వాలా అనేది మేము ఆలోచించి మీకు చెప్తాం. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. 100% మీతోటి మీ ఏరియాలో బిజినెస్ చేపించే బాధ్యత మాది. దీనికి క్వాలిఫికేషన్ ఏం అవసరం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఉండాలి, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇంకా ప్రీవియస్ ఏదైనా బిజినెస్ ఉంటే ఇంకా సూపర్. సో ఎలాంటి మనీ లేకుండా మీకు జస్ట్ ఐడియాలజీ ఉంది, మీకు స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే వెంటనే యాక్చువల్ దగ్గరికి వెళ్ళండి. సో మీ దగ్గర ఈ అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడ్డా, లేకపోతే నాకు బిజినెస్ చేయాలని ఉంది, నేను ఇక్కడ లైక్ ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు, నా రిలేటివ్స్ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళి మీ ఐడియాస్ షేర్ చేసుకోండి, మీకు ఎలాంటి జాబ్ సూట్ అవుతుందో చేసేసుకోండి. మన పోడ్కాస్ట్ చూసిన వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా అండి. సోలార్ సెక్టార్ లోనే కాదు, ఈవీ సెక్టార్ లో కూడా డీలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర. మీకు నిజంగా బిజినెస్ చేయాలనుకుంటే ఏ బిజినెస్ లోకైనా వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు, కానీ సోలార్ బిజినెస్ అలాంటిది కాదు. మీకు చేయాలనే సత్తా ఉంటే మీరు ఖచ్చితంగా కాకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద వర్క్ చేయాలి. జనరల్ గా మీరు ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఉన్నారు, దీనిలో మంచి ఎర్నింగ్స్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా చాలా చేస్తున్నారు. సో మీరు పర్సనల్ గా మీ ఇంటికి సోలార్ ఉందా? ఉందండి, 10 కిలోవాట్ ఉంది, ఆన్ గ్రిడ్ సోలార్. సో జనరల్ గా ఇప్పుడు కంపారిజన్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు, మీ ఇంటికి సోలార్ ఉంది, సోలార్ ఎనర్జీ
ప్రొడ్యూస్ అవుతుంది. Yes. సో మీ పక్కింటి వాళ్ళకు సోలార్ ఎనర్జీ లేదు, జనరల్ కరెంట్ పవర్ వాళ్ళ పవర్ ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు. Yes. సో వాళ్ళ దగ్గర పవర్ కట్ అయినప్పుడు, పవర్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే కామెంట్స్ ఎట్లా ఉంటాయి? లైక్ మీ ఇంట్లో పవర్ ఉందా అని Yes. అంటారు కదా. ఎస్, అయితే యాక్చువల్లీ అప్పుడు ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది కొత్తగా వచ్చిన తర్వాత మేము ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం, అట్ ద సేమ్ టైం ఒక 2 kVA బ్యాకప్ పవర్ పెట్టుకున్నాం, హైబ్రిడ్ మోడల్లో పెట్టుకున్నాం అన్నట్టు. ఓకే. సో వాళ్ళు పోయినప్పుడు అంటే రెగ్యులర్ గా అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్స్ రావడము, రెగ్యులర్ యూసేజ్, వీడియో కాల్స్, అవి ఛార్జింగ్ గురించి వచ్చేవాళ్ళు. సో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళు అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది అంటే థింకింగ్ అనేది. సో మనం ఎందుకు పెట్టుకోకూడదు సోలారు, సో మనకు కూడా యూజ్ అవుతుంది కదా, మనం ఎందుకు ఒకరి మీద ఆధారపడము. సేమ్ అదే వేళ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటంటే, మీరు గ్రిడ్ మీద ఎందుకు డిపెండ్ అవ్వడము, మన పవర్ మనమే జనరేట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, సో ఆ విధంగానే వాటర్ కనెక్షన్ కంటే ముందే మనం బోర్ వేసుకుంటున్నాం, బోర్వెల్. సో మనది మనము వాటర్ సప్లై చేసుకుందామని. సో సేమ్ దాంట్లో సోలార్ కూడా సేమ్ అదేనండి. ఆ బోర్ కూడా దీని మీద వర్క్ అవుతుంది. మీరు ఈవీ వెహికల్స్ కానీ ఇంట్లోకి ఏదైనా కొత్తగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చినా కానీ దానికి ఖచ్చితంగా పవరే కావాలి. సో ఆ పవర్ అనేది మీరు జనరేట్ చేసేసుకుంటే, సో మీకు అల్టిమేట్ గా ప్రపంచంతోనే సంబంధం లేదు. సో మీ జీవితం మీ పవర్. సో రీసెంట్ గా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా అది. సో ఇప్పటి వరకు మనం చాలా డిస్కస్ చేసినాం. దీంట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కొన్ని నా దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నా. ఓకే. సో దాంట్లో మీరేం సెలెక్ట్ చేసుకుంటారు? లైక్ ఇప్పుడు సన్ ఆర్ కరెంట్ బోర్డ్? సన్ అల్టిమేట్. ఫ్రీ కరెంట్ ఆర్ ఫ్రీ వైఫై? ఫ్రీ పవర్. ఓకే. మీరు ఫ్యూచర్ లో ఎలన్ మాస్క్ ని కలిస్తే సోలార్ ఇండస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ ఏముంటుంది? సో ఏమడుతుంది? ఖచ్చితంగా మీరు టెస్లా మేక్ తోటి ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కదా, ఓకే. సో వాటికి సపరేట్ వైర్లెస్ ఛార్జింగ్ పాత్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఓకే. సో ఖచ్చితంగా చేయండి, ఇంకా మీ బిజినెస్ ఇంకా బాగుంటుందని సజెషన్ ఇస్తారు. సూపర్. సోలార్ ప్యానెల్స్ మీద మీరు ఎప్పుడైనా సెల్ఫీ తీసుకున్నారా? 100% ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ తీసుకుంటాడు, ప్రతి ఒక్క సోలార్ ఎంప్లాయీ తీసుకుంటాడు, ఆన్ ఫీల్డ్ లో చేసేవాళ్ళు. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఫస్ట్ సోలార్ ప్యానెల్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ సెల్ఫీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? బాగుంటది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన హార్డ్ వర్క్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఓకే. సో అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్. మీరు ఎప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాట్లాడుతున్నారు, మీ సాటిస్ఫాక్షన్ గురించి అడిగాను నేను. మీ కస్టమర్ సాటిస్ఫై అయిపోతే ఆటోమేటిక్ గా మన టీమ్ ఫీలింగ్ సాటిస్ఫై ఎట్లుంటది? లైక్ ఫీలింగ్ అంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై అయిపోతే మా టీమ్ సాటిస్ఫై అవుతుంది, మా టీమ్ సాటిస్ఫై అయితే మా మేనేజర్ సాటిస్ఫై అవుతాడు, మా మేనేజర్ సాటిస్ఫై అయితే నేనైతే కంపెనీ అవుతుంది. సూపర్. సో సింపుల్. సూపర్. సో కరెంట్ బిల్ వర్డ్ ఇంటేనే ఫియర్ ఉంటుంది చాలా. 100% ఉంటుంది. సో ఎట్లా? సో ఒక్కొక్కరికి ల్యాక్ లో క్రోర్స్ లో బిల్ కూడా వస్తుంది. సో ఆ బిల్ విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ పవర్ బిల్ టెన్షన్ ఉండకపోతే మనం ఇంకెంత ఎక్స్పాన్షన్ చేయొచ్చు బిజినెస్ ని. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సోలార్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. సో మీకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే, అప్ టు 1 మెగావాట్ అయినా విత్ ఇన్ 45 days లో యాక్సి వోల్ట్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఓనర్ కి భయం ఉంటుంది. ఓకే. సో విన్నారు కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ కంపల్సరీగా మనం కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్, సోలార్ బిజినెస్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయకపోతే మీరు ఏ బిజినెస్ చేసేవాళ్ళు? సో సోలార్ బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అవదు, ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఉంది ఖచ్చితంగా. కంప్లీట్ గా సోలార్ లేకపోతే పవర్ లేకపోతే పవర్ సెక్టర్. సో గవర్నమెంట్ సబ్సిడీ మీకు లేట్ అయింది అనుకోండి, ఇన్ కేస్ బీపీ ఏమైనా పెరిగింది ఎప్పుడైనా? అంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదు. సో నేషనల్ టీమ్ వాళ్ళు కూడా చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. సో జనరల్ గా ఇప్పుడు మళ్ళీ బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా కానీ, ఫ్యామిలీ నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తా ఉంటారు, వీడు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసిండు. లైక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన అనుకోండి, మనకి అవేర్నెస్ ఉంటుంది చాలా మందికి, ఓకే రియల్ ఎస్టేట్ ఇస్ ఫైన్ గుడ్. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా, ఒక ఐటీ ఏజెన్సీ అయినా కానీ ఓకే మంచిగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. బట్ సోలార్ ఇండస్ట్రీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పీపుల్ ఫీలింగ్స్ ఎట్లా, మీ నైబర్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా కానీ ఎట్లా ఫీల్ అవుతారు? అంటే వాళ్ళ దగ్గర మీకు ఏ కామెంట్స్ వస్తాయి మీకు? అదే అంటే ఏ బిజినెస్ దొరకలేదా, సోలార్ బిజినెస్ ఎందుకు అంటే, ఇది ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో టీమ్ ని మెయింటైన్ చేయాలి, సో ఎందుకు అంత రిస్క్ చేయడం ఎందుకు? సో ప్రతి ప్రొడక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సోలార్ అనేది కంటికి కనిపించిన బిజినెస్ కూడా చాలా ఉంటాయి ఇంటర్నల్ గా చేసేటి. సో అది వేరు ఇది వేరు. చాలా క్వశ్చన్స్ అంటే ఎదుర్కొన్నాను. మళ్ళీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక బిజినెస్ మ్యాన్ లేరు. సో మనమే ఫస్ట్. సో గైడ్ చేసే వాళ్ళు లేరు. సో మనదే మనం నమ్ముకొని మన పేరెంట్స్ మాట నిలబెట్టుకొని మనం ప్రౌడ్ గా ఫీల్ చేయడమే ఆ థాట్ తోటి ముందరికి వచ్చి ఇప్పుడు కమర్షియల్ సోలార్ గురించి చెప్పారు కదా. సో కమర్షియల్ గురించి మాట్లాడితే పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు యూసేజ్ ఎట్లుంటది? సో చాలా వరకు ఎంత పెద్ద కంపెనీ అయితే అంత పవర్ కన్జంప్షన్ కావాలి. సో అంత పెద్ద పవర్ బిల్ కట్టడం కంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు వాళ్ళ రూఫ్ మీదనే అప్ టు 75% వరకు జనరేషన్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. వాళ్ళ కన్జంప్షన్ కి సంబంధించి వాళ్ళు జస్ట్ 25% పే చేస్తున్నారు. సో ఈ సోలార్ సెక్టర్ లో పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి పవర్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్టాల్
సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. 75% నీడ్స్ అంతా సోలార్ నుంచి ఎలక్ట్రిసిటీ. Yes. సూపర్. Yes. ఓకే, జనరల్ గా ఇప్పుడు మీరు బిజినెస్ లో ఉన్నారు, Yeah. సో నేను డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నా కదా. Yeah. ఈ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మీరు ఈ లీడ్ జనరేషన్ కి డిజిటల్ Yes. మార్కెటింగ్ ఎలా యూజ్ చేస్తారు? యా, ఖచ్చితంగా ఇప్పుడు మీరు సేల్స్ చేయాలనుకుంటే డిజిటల్ మార్కెట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్. ఓకే, అదే మీరు ఏ డిజిటల్ మార్కెట్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ మీద, మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు సేల్స్ లో ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, వెనక చూడాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్ లో సేల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మంచి డిజిటల్ ఏజెన్సీని, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ని మీరు ఫాలో అవుతే మీ బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా మంచి లీడ్స్ ను మీకు ఇవ్వగలుగుతారు. సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటే మీ బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. జనరల్ గా మీ కంపెనీలో మంచి ఎంప్లాయీస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఏ బేసిస్ లో? యా, మేము అంటే నార్మల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే కస్టమర్కి ట్రాన్స్ఫర్ మెయింటైన్ చేయడం, 100% క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎక్కడ కూడా మిస్కమ్యూనికేషన్ లేకపోవడం, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం, డిపెండ్స్ అపాన్ ఓన్లీ వర్క్కి సంబంధించింది. సో విత్ ఇన్ టైమ్ లైన్లో ప్రాజెక్ట్ కంప్లీషన్ చేస్తున్నామా లేదా, కస్టమర్కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరైతే పర్ఫెక్ట్ ఇవ్వగలుగుతారో వాళ్ళే గుడ్ ఎంప్లాయ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో జనరల్ గా మీరు ఫ్యూచర్ లో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా మీ కంపెనీకి, సో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? యా, ఆల్మోస్ట్ రైట్ నౌ మేము 5 అది డిస్ట్రిక్ట్లలో ఆపరేషన్ చేస్తున్నాము. సో ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఇండియాలో డీలర్షిప్ గురించి చూస్తున్నాము. ఎవరికైతే రియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి కర్ణాటక అండ్ మహారాష్ట్రలో మా ప్రాసెస్ జరుగుతుంది ఎంపానల్ అవ్వడానికి. వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ విత్ గవర్నమెంట్. సో వన్స్ అది ఒకసారి అయిపోగానే అక్కడ కూడా మేము ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. ఫైనల్ గా మీరు అంటే 2 తెలుగు స్టేట్స్ అని కాకుండా కంప్లీట్ ఇండియా వైజ్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. నేషనల్ వైడ్ ఫ్రాంచైజీ మోడల్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్. సో ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉన్నాయి? సో ఇదే ఓన్లీ సోలార్తో కాకుండా ఈవీ సెక్టర్లోకి రావడము, O&M అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గ్రౌండ్ మౌంటెడ్ ప్లాంట్లో ఆల్రెడీ PM కోసమై 15 మెగావాట్ మాకు ఇన్ హ్యాండ్ ఆర్డర్ ఉంది. కాకపోతే కొంచెం డిలే అవుతుంది స్టార్ట్ చేయడానికి. సో అది సక్సెస్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీలో ఏది SC ST కమ్యూనిటీ వాళ్ళది 8 మెగావాట్ ఆర్డర్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. సూపర్, ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ అండి. సో చాలా మంది ఇప్పుడు ఈ మార్కెటింగ్ జాబ్ అయినా కానీ సేల్స్ అయినా కానీ ఫేక్ ప్రామిసెస్ చేస్తా ఉంటారు. సో అది మీరు ఎలా మేనేజ్ చేస్తారు? లైక్ ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి బిజినెస్ క్లోజ్ చేస్తారా, లేకపోతే ఫేక్ ప్రామిసెస్ లేకుండా బిజినెస్ క్లోజ్ చేస్తారా? అదే మార్కెట్లో జరుగుతుంది. అంటే ఎవరి బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది. మేము 99% ఫేక్ ప్రామిసెస్ ఎక్కడ చేయము. 1% చేయడానికి కూడా స్కోప్ ఉండదు. మిస్కమ్యూనికేషన్ ఏదైతే అయి ఉండొచ్చు, అది చాలా కామన్. కాకపోతే దాన్ని 100% విత్ ఇన్ టైంలో ఓవర్కమ్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా మా టీం వాళ్ళ నుంచి కాకపోతే, మా సేల్స్ ఇంజనీర్ హ్యాండిల్ చేయకపోతే 100% నేనే ఫస్ట్ ప్రామిసెస్ లైక్ ఇప్పుడు నేను ఇది చేద్దాం అది చేద్దాం, 2 కిలోవాట్స్ ఇచ్చేదాకా 5 అనుకోండి, లేకపోతే మేము ఈ వయసులో ఈ క్వాలిటీ వాడతామని చెప్పి ఇంకో క్వాలిటీ అలాంటిది అసలు ఫేక్ ప్రామిసెస్. అదే ఒకవేళ మిస్కమ్యూనికేషన్ అయ్యి ఎక్కడన్నా అలాంటి కేబుల్ యూజ్ చేసినా, మాడ్యూల్ యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అయితే 100% చేపిస్తాను నేను. చేయలేము. చేసినా కానీ అది ఎక్కువ రన్ కాదు, ఎక్కువ రోజులు ఉండలేము మార్కెట్లో. సో మా ప్రిన్సిపల్ మీదనే మేము వర్క్ చేస్తాము. ఇంకోటి జనరల్ గా మార్కెట్ లో కస్టమర్ ఫస్ట్, సో ఆ ఫిలాసఫీ మీరు నమ్ముతారా? యా, 100%. ఫస్ట్ మాకు ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే కస్టమర్ అండి. కస్టమర్ తర్వాతనే ఏదైనా. కస్టమర్ హ్యాపీని చేయడమే మా బాధ్యత. అది ఓన్లీ ప్రొడక్ట్ పరంగా. అది ది బెస్ట్ ప్రొడక్ట్ ఇచ్చి మంచి పవర్ జనరేషన్ ఇప్పించే బాధ్యత మాది, మా కంపెనీది, యాక్సివోల్ట్ గ్రీన్ ఎనర్జీస్ది 100%. సో చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి కదా. ఎస్. జనరల్ గా కస్టమర్స్ మీకు వస్తాయి కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? యా, ఖచ్చితంగా అండి. అదే ఎదిగే చెట్టుకు పండ్లు కాసే చెట్టుకే దెబ్బలు ఎక్కువ. సో ఇవి చాలా ఫేస్ చేసాం, మేము ఫేస్ చేస్తూనే ఉంటాం. మన ఎదుగుదల అనేది ఖచ్చితంగా సమాజం గుర్తించినప్పుడే ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం యాక్చువల్లీ. సో ఇంకా ఎదగాలనే కసి పెరుగుతుంది, ఖచ్చితంగా ఎదుగుతాం. సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక నెగిటివ్ రివ్యూ మీకు ఇచ్చాను, సో అది ట్రూ అయింది అనుకోండి. ట్రూ అయింది అనుకోండి, అది ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ దాన్ని రెక్టిఫై చేస్తాం 100%. ఒకవేళ నిజంగా జరిగింది అనుకోండి, కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటిది, అసలు అది ఎందువల్ల జరిగింది, అది ఖచ్చితంగా ఆయనకు షార్ట్ అవుట్ చేయించేసిన తర్వాత అది రిమూవ్ చేపిస్తాం. అంటే జనరల్ గా మీది ఈ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అంటే 5 years 10 years 20 years గ్యారంటీ అన్నారు కదా మీరు కమర్షియల్ దాంట్లో. సో ఈ రిలేషన్షిప్స్ కస్టమర్స్ ఎట్లా బిల్డ్ చేస్తారు మీరు? ఇంత లాంగ్ గ్యాప్ లో ఉంటాయి కదా. అదే ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అనేది గుడ్ క్వశ్చన్, చాలా మందికి తెలియదు. నార్మల్గా ఏం జరుగుతుందంటే మేము AMC అగ్రిమెంట్ అనేది కన్జ్యూమర్కి ఇస్తాం. కన్జ్యూమర్కి ఇచ్చిన తర్వాత మా టెక్నికల్ టీమ్ 3 days ముందే వాళ్ళకి కాల్ చేస్తారు. సో వాళ్ళ ఆన్లైన్ మానిటరింగ్ పవర్ జనరేషన్ ని మేము ఖచ్చితంగా డే బై డే మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. ఇన్ కస్టమర్ ఏదైనా బిజీగా ఉన్న, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కానీ, సార్ మీ పవర్ ప్లాంట్ జనరేషన్ ఇంత, మీరు ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, ఎందుకు ఆగిపోయింది సార్, వైఫై పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేస్తారా, దానికి గల కారణాలు తెలుసుకుని అది రెక్టిఫై 100% చేపించేస్తాం. మీకు మీ యాక్సివోల్ట్ దాంట్లో కస్టమర్ సర్వీస్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. 100%. సో వాళ్ళు ఎవ్రీ డే ఈ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా బగ్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా ఫిక్స్ చేస్తాం.
we have a various departments like Okay. procurement, sales, Okay. and site engineers, technical department, installation team. ఓకే. Yes. సో బిజినెస్ రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు గ్రో అవుదాం అనుకుంటున్నారు, Yes. సో అవుతున్నారు. Yes. సో దీంట్లో జనరల్గా లెర్నింగ్స్ అనేది ఇంపార్టెంట్. మీ లెర్నింగ్స్ ఏంటి, జనరల్ డే టు డే లెర్నింగ్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ కాకుండా లెర్నింగ్స్ చెప్పండి. సో నా లెర్నింగ్ ఏంటంటే ఈ సోలార్ ఇండస్ట్రీనే కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో Okay. మొత్తం చేంజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రీ ప్లాన్డ్గా ఉండాలని. ఓకే. సో దాని గురించి ఇంకా జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ అయితే విష్ అనేది నాకు బ్లెస్సింగ్స్ ఉండాలి. Yes. సో ఎవ్రీ తెలుగు స్టేట్స్ అని కదా, ఇండియాలో ప్రతి ఒక్క ఇంటికి సోలార్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి, ఖచ్చితంగా. సోలార్ ఎనర్జీ యూజ్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. మీరు ఖచ్చితంగా త్వరలో చూస్తారు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ వీ హోప్ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా మందికి ఒక మోటివేషన్ అయినా లేకుంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ లెసన్ అది మీ లైఫ్ ని చేంజ్ చేసింది అనేది ఏమన్నా ఉందా? యా, చిన్నప్పటి నుంచి మా మామయ్య నా మెంటర్. నా Okay. ఎడ్యుకేషన్ కానీ, అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, నా బిహేవియర్ కానీ, అంటే నాకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్పించింది అతనే. నా ఇన్స్పిరేషన్ కూడా మా మామయ్య గారే. సో ఒక లీడర్షిప్ లెసన్ ఏంటిది జనరల్? కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, రోజు కొత్తగా ఉండాలి. బిజినెస్ ను డే బై డే గ్రోత్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. ఫస్ట్ బిజినెస్, తర్వాత ఏదైనా. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ అనుకుంటే, బిజినెస్ ఓనర్స్ అయినా కానీ ఎస్. వాళ్ళ డే రొటీన్ ఉంటుంది. Yes. అది లాంగ్ ఇయర్స్ నుండి ఉంటుంది, ఒక Yeah. 6 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. Yeah. సో ఆ జర్నీలో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఇది సక్సెస్, ఇది డైవర్ట్ చేద్దాము, ఇట్లా రొటీన్ ఉండకుండా వేరే కొత్తగా చేద్దామని అనిపించిందా? సో చాలాసార్లు అనిపించింది, కానీ అనిపించిన ప్రతిసారి మనం చేయలేము. కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. నీకు అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ని తట్టుకొని కూడా నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రోజు ఒకే విధంగా ఉన్నదని మనం ఎక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్ గురించి ట్రై చేయాలంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో మీరు అన్నట్టు రొటీన్ డే ఉంటే, లాంగ్ ఇయర్స్ ఉంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా. So, చాలా మంది కూడా ఇది రికమెండ్ చేస్తారు, మీరు Yes. ఇది రికమెండేషన్. Yes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Yeah.